పచ్చదనం పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ అనే యువకుడు ప్రపంచవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేయడం విశేషం. ఇప్పటి వరకు 29,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న యువకుడు కాకినాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ మండలాల్లో మొక్కలు నాటి ప్రజలకు అవగాహన కల్పిస్తూ పచ్చదనాన్ని కాపాడాలని ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. కలెక్టర్ను కలవడానికి వచ్చినట్టు తెలిపారు. పచ్చదనం పెంపొందించి యావత్ జీవ మానవాళికి స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం కాపాడడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కరోనా సమయంలో యావత్ మానవాళి పడిన కష్టాలు చూసి ఈ యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు. ఈ యాత్ర 2027లో పూర్తి చేసుకుని వివాహం చేసుకుంటానని తెలిపారు. సో నమస్తే, నా పేరు ముత్తు సెల్వన్. నా తమిళనాడు నుంచి వస్తున్నాను. ನಾನು ಸೈಕಲ್ 5 ಸಂವತ್ಸರ ಪ್ರಪಂಚ ಪರ್ಯಟನೆ చేస్తున్నాను. ಇದು ಟ್ರಾವೆಲ್ ನಾನು ಕೊರೋನಾ ಸೆಕೆಂಡ್ ವೇವ್ ఆక్సిజన్ షార్టేజ్ చాలా జన డెత్ అయిన టైంలో వన్ ఆక్సిజన్ అవేర్నెస్ కోసం నేను చేస్తున్నాను. ప్రతి మండలా వెళ్ళి మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నాను. 10 లక్షల నా ప్లాన్ ఇప్పుడు ఆల్రెడీ 7 lakhs అయింది. అండ్ ఈ ట్రావెల్ ఇక్కడ 3 సంవత్సరాల మళ్ళీ 29,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి 7 lakh ట్రీ ప్లాంటేషన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ వియా నాగాలాండ్ రూట్లో వియత్నాం వెళ్తున్నాను. ఆమె వియత్నాం టు బంగ్లాదేశ్ టు ఢిల్లీ 2027లో ఢిల్లీ ఇండియా గేట్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ట్రావెల్ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఇది 5 సంవత్సర 44,000 కిలోమీటర్స్ 8 కంట్రీస్ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ ఉంది కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు. అండ్ ప్రతి మండలా వెళ్ళి మొక్కలు ప్లాంటేషన్ 10 లక్షల మొక్కలు ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ వాల్స్ 3 రికార్డు కోసం ట్రై చేస్తున్నాను. నా పేరు ముత్తు సెల్వన్, తమిళనాడు అన్న, కోయంబత్తూరు అన్న. ఇది యాక్చువల్గా తెలుగు. నేను మ్యాక్సిమం ఏదో స్టేట్ వెళ్ళంటే కూడా అక్కడ లాంగ్వేజ్ లెర్న్ చేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆంధ్ర ఎంటర్ చేసి ఒక 30 days మేళ అయింది. సో ప్రతి జన అక్కడ మాట్లాడి లెర్న్ చేసి ఇప్పుడు తెలుగు వచ్చాను.